అసలు మ్యాటర్ ఏంటంటే మా మోహన్ తాక కొంచెం శాంతి ఇచ్చిందని చెప్పి మా వాళ్ళు నన్ను చల్లగాలిలో 10 కిలోమీటర్లు టీ తాగడానికి తీసుకొచ్చారు. మామ చూడండి ఎట్ట చూస్తున్నారు. సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయకుంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెరీ రీజనబుల్. ఇంకా మోహన్తా దెబ్బకి మా కాలేజ్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం అని చెప్పి మా కాలేజ్ దగ్గరికి అయితే బయలుదేరాం. అక్కడికి వెళ్తే ఫుల్ హడావిడి ఉంది. ఏంటో హడావిడి అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే చేపలు పడుతున్నారు. ఇంకా మా వాడు చూడండి దిగి రేలంగి మా ఇలాగ ఎలా చూస్తున్నాడు. మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. ఇదిగో ఇది చూడు, చేపని సముద్రంలో పెట్టినట్టు పడుతున్నారు రోడ్డు మీద వలేసి మరి. ఇది నేను చూడలే. ఇంకా చూసి మా వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఆ చేప చూడండి అక్కడి నుంచి ఎలా తప్పించుకుంటుందో. దాన్ని పట్టుకునే లోపల మా వాడు ఇంకో చేపను పట్టుకున్నాడు. ఇంకా అక్కడ ఒక్కొక్కరు కుప్పలుగా పట్టుకున్నాడు చేపల్ని. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. ఇంకా మేము వెళ్ళేసరికి మా స్కూటీకి ఎవరో చేపల కవర్ తగిలిచ్చారు. నాకు దూలు ఎక్కువ. మా వాడు చూడండి చేపల్ని చేత్తో ఎలా తీస్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి అగ్రికల్చరల్ యూనివర్సిటీ కడుతున్నారని చెప్తే ఇంకా అటు వెళ్ళాము చూద్దామని. చూడండి ఎలా ఉందో. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. దారిలో మా రైడర్ అయితే మమ్మల్ని పడిపోయాడు. ఇంకా కాలు చూడండి ఎలా బురద అంటుందో. ఇంకా కాలు కడుక్కొని మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. షార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వినమ్రత. Do a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day.